हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदर्श्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणाय परिपूर्णगुणार्णवाय विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। పాండురాజు దుర్వాస మహర్షి యొక్క అనుగ్రహం వల్ల కుంతీదేవికి దొరికిన మంత్రంతో మంత్రబలంతో తను సంతానాన్ని సంపాదించుకున్నాడు. దేవాధిదేవతలే ధర్మరాజ భీమ అర్జున నకుల సహదేవులుగా జన్మించారు. కాశ్యప పురోహితుడు వారికి ఉపనయనం కూడా చేయించాడు. ఉపనయనమైన తరువాత అక్కడే ఉన్న ఋషివర్యుల అనుగ్రహంతో పాండవులందరూ కూడా వేదాంతాలను చక్కగా నేర్చుకున్నారు. శాస్త్ర విద్యలలో ఆరితేరారు. అలాంటి తన కొడుకులని చూసిన తరువాత పాండురాజుకు చాలా సంతోషం కలిగింది. జన్మ సార్థకమనిపించింది. తనకు కొడుకులుంటే ఇలా ఉండాలి అని అనిపించేలా పాండవులు తల్లిదండ్రుల్ని సేవించారు. అడవిలో కూడా ఎంత చక్కగా వారు తల్లిదండ్రుల ప్రేమను పొందుతూ ఉన్నారు. కానీ అలాంటి పరిస్థితిలోనే దుర్విధి వారిని వెంబడించింది అని అనాలి. దేవాధిదేవతలు అయినా కూడా తండ్రిని పోగొట్టుకున్నారు. తండ్రి చనిపోయాడు. మాద్రిదేవి తను సహగమనం వెళ్ళిపోయింది. భర్తతోనే తను పరలోకానికి తను వెళ్ళిపోయింది. కుంతీదేవి పాలనలో పాండవులందరూ కూడా చాలా చక్కగా పెరుగుతూ ఉన్నారు. కశ్యప పురోహితుడు పాండురాజు యొక్క అంత్యక్రియల్ని జరిపిన తరువాత అక్కడున్న ఋషులు మునులందరూ కూడా ఆలోచించారు. పాండవులు రాజవంశంలో పుట్టినవారు, అతి ఘనమైన కురువంశంలో జనించినవారు, భరతవంశంలో జనించిన మహానుభావులు, పరమ వైష్ణవులు వారందరూ కూడా. అలాంటి వారు రాజులు అవ్వాలి, రాజ్యాన్ని పరిపాలించాలి. వారు అలాంటి స్థానం వారిది కనుక వారిని అందరినీ మళ్ళీ హస్తినావతికి తీసుకొని వెళ్ళాలని అక్కడున్న అందరూ ఋషులు మునులందరూ కూడా ఆలోచించడానికి సిద్ధమయ్యారు. ద్వారిణం తాపసావోచు రాజానం చ ప్రకాశర. అలా ఆలోచించి మంత్రవిద సర్వే మంత్రయాంచక్రిరే మిథః పరస్పరం ఆలోచించారు. ఏదైనా ఒక పని చేయాలంటే ఆలోచించడం అత్యంత అనివార్యం. ఆలోచించి మనిషి ఒక పనిని తీర్మానించాలి, ఒక పనిని చేయాలి. కనుక సాధకమేంటి బాధకమేంటి సాధక బాధకాలను చాలా చక్కగా ఆలోచించాలి. అక్కడికి వెళ్ళిన తరువాత ఎలాంటి ఆక్షేపణలు వస్తాయో తెలియదు.
ఎలాంటి ఆక్షేపణలు వస్తాయి ఆలోచించడానికి అని కూర్చుంటే ఆ సాధకాలేంటి బాధకాలేంటి, బాధకం వస్తే దాన్ని ఎలా పరిహరించాలి, సాధకాన్ని మరింత పటిష్టంగా ఎలా చేయాలి అని అక్కడ ఆలోచించగలుగుతారు. కాబట్టి ఓ చిన్న సభను ఏర్పాటు చేసుకున్నారు, ఆలోచించారు. ఆలోచించి చివరికి ఋషులందరూ కూడా ఆ హస్తినావతికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. వైశంపాయన ఉవాచ తే పరస్పరమామంత్ర్య దేవకల్పా మహర్షరః పాండోః పుత్రాన్ పురస్కృత్య నగరం గజసాహ్వయం. ఆ పాండవుల్ని ముందు పెట్టుకొని ఋషులందరూ కూడా రాజ్యానికి హస్తినావతికి వెళుతూ ఉన్నారు. భీష్మాచార్యుల వారికి అప్పగించాలి, ధృతరాష్ట్రునికి అప్పగించాలి అని వారి ఆలోచన. వెళ్ళి చివరికి ఆ రాజ్యాన్ని చేరుకున్నారు. బయట ఉన్న ఆ ద్వారపాలకునికి చెప్పారు, ఋషువర్యులం మేమొచ్చిన ఈ వార్తను చేరవేయాలని చెప్పిన తరువాత ద్వారపాలకుడు వెళ్ళాడు. ధృతరాష్ట్రునికి ఋషువర్యులు వచ్చిన విషయాన్ని చెప్పాడు. అలాగే పాండవులు వచ్చారని కూడా చెప్పాడు, పాండురాజు కొడుకులు వచ్చారని కూడా చెప్పారు. చాలా సంతోషంగా భీష్మాచార్యుల వారు, ధృతరాష్ట్రుడు, సోమదత్త, బాల్హీక, విదుర మొదలైన వారు, సత్యవతీదేవి, అలాగే అంబిక, గాంధారీదేవి, వీరందరూ కూడా, దుర్యోధనాదులు కూడా అక్కడికి వచ్చారు. తమకూజమభిజ్ఞార జనౌఘం సర్వశస్తద. ఇటువైపు ఆ కురు రాజ్యంలో హస్తినావతిలో ఉన్న వారందరూ కూడా బయటికి వచ్చారు. అటు ఎందరో ఋషులున్నారు, మునులున్నారు, పాండవులున్నారు, కుంతీదేవి ఉంది, వారందరూ కూడా అటువైపు ఉన్నారు. ఎవరు మాట్లాడాలి, ఏమని మాట్లాడాలి, ఎలా ప్రారంభించాలి అనే సందేహం, అందరికీ సందేహం. ఎలా మాటలను ప్రారంభిస్తే ఏ దారికి వెళుతుందో మాటలు తెలియదు, దారి తెన్ను తెలియని పరిస్థితి అది. కనుక ఎవరో ఒకరు మాటను ప్రారంభించాలి. ఆ ఋషులు ఎవరైతే వచ్చారో అడవి నుండి, ఆ వచ్చిన వారిలో వృద్ధుడైన ఒక ఋషి తను మాట్లాడడానికి ఉపక్రమించాడు. తమకూజం అభిజ్ఞార జనౌఘం సర్వశస్తద. అకూజం, ఏ విధమైన శబ్దం లేదు, నిశ్శబ్దమయ్యింది. అందరూ అక్కడ చేరినా కూడా నిశ్శబ్దంగా ఉంది. దాన్ని గమనించిన ఓ మహానుభావుడు మహర్షి తను లేచాడు. తను లేచి చెబుతూ ఉన్నాడు, తపస్వి సంబభూవ అనపత్యస్య రాజేంద్ర పుణ్యా లోకా నసంతితే తస్మాత్ ధర్మంచ వారుంచ మహేంద్రంచ తథాశ్వినౌ ఆరాధయస్వ రాజేంద్ర పత్నీభ్యాం సహ దేవతాః. తను ఆ లేచిన ఋషి చెప్పాడు, పాండురాజు విషర విరక్తుడై శతశృంగ పర్వతానికి వచ్చాడు. అక్కడ మాతో ఉండి ఎంతో దివ్యమైన ఘోరమైన తపస్సును తను చేశాడు. ఋషులందరూ కూడా సత్యలోకానికి వెళుతూ ఉంటే తను కూడా వెంబడించాడు. వెంబడిస్తూ ఉన్న ఆ పాండురాజుని ఆపారు ఋషులందరూ కూడా. నువ్వు సంతానం పొందాలి, సంతానం పొందే అర్హత కూడా నీకుంది, కనుక సంతానాన్ని పొందడానికని నువ్వు ఇక్కడే ఉండాలి, మాతో రాకూడదు అని నిషేధించారు ఋషివర్యులు. ఆ ఋషివర్యుల ఆదేశంతో యమధర్మరాజు, ముఖ్య ప్రాణదేవుడు, అర్జునుడు, వీరి వల్ల కుంతీదేవిలో కొడుకులు కలిగారు. యుధిష్ఠిర, భీమ మరియు అర్జున. ఇంద్రదేవుని వల్ల అర్జునుడు. ఆ తరువాత మాద్రీదేవికి తను మంత్రోపదేశం చేయడం వలన ఆ మాద్రీదేవిలో అశ్వినీ దేవతలు నకుల సహదేవులుగా జనించారు. దేవాధి దేవతలు వారందరూ కూడా, వారికి ఉపనయనమయ్యింది. వేదాంతాలను నేర్చుకున్నారు. శస్త్రవిద్యంలో కూడా ఆరితేరారు వారందరూ కూడా. కనుక ఇటువైపు ఈ పంచపాండవులు, అటువైపు కౌరవులు, వీరందరూ కలిసిమెలిసి ఉండాలి. ఒకే రాజ్యంలోని రాజకుమారులు వీరందరూ కూడా, కనుక వీరందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పారు. ఏష పైతామహో వంశ పాండునా పునరుద్ధృత పుత్రాణం జన్మ వృద్ధించ వైదికాధ్యయనాన్ని చ. వారు చదువుకున్న విద్యలను గురించి చాలా చక్కగా చెప్పారు. పాండురాజు తన నిర్యాణం, తను స్వర్గస్థుడైన విషయాన్ని కూడా చెప్పారు. అందరికీ చాలా దుఃఖం కలిగింది, శోకం కలిగింది. అలాగే మాద్రీదేవి కూడా వెళ్ళిందనే వార్తను చెప్పారు. చెప్పిన తరువాత అక్కడ భీష్మాదుల వారందరూ కూడా వారిని ఉద్దేశించి ఉదక క్రియ అంటే మేము సంపాదించిన పుణ్యాన్ని వారికి ఏదో కొంత సమర్పించుకోవడం, ధర్మోదకమని అంటారు. అలా వారందరూ కూడా ఆ పాండురాజు ఉద్దేశ్యంతో ఉదక క్రియలను అక్కడ
చేశారు. రమణీయే వనోద్దేశే గంగాతీరే సమే శుభే పరమ పవిత్రమైన గంగా తీరంలో ఆ కర్మలను అన్నిటినీ చేసి ప్రసక్తమైన శ్రాద్ధాన్ని కూడా అక్కడ చేసి బ్రాహ్మణులను పిలిచి బ్రాహ్మణులందరికీ కూడా అతి దివ్యంగా అత్యద్భుతమైన దానాన్ని చేశారు. భీష్మాచార్యుల వారి అధ్యక్షతలో, అలాగే ధృతరాష్ట్రుని అధ్యక్షతలో పాండవులందరూ కూడా శ్రాద్ధాన్ని చాలా చక్కగా నిర్వర్తించారు. బ్రాహ్మణ సమారాధన కూడా అక్కడ చేయబడింది. ఉదకం చక్రరేతస్య సర్వాశ్చ కురు యోషిత. చూడండి ఎంత అద్భుతంగా చెబుతారంటే, కొన్ని ప్రదేశాలలో స్త్రీలు ధర్మోదకాన్ని వదలరు, అది ఎందుకో తెలియదు. కానీ మహాభారతం, తాత్పర్య నిర్ణయం మొదలైన గ్రంథాలలో స్త్రీలు కూడా ఉదకమిచ్చారు, ధర్మోదకమిచ్చారు అనే వార్తను చెబుతారు. ఇక్కడ కూడా ఉదకం చక్రరేతస్య సర్వాశ్చ కురు యోషిత. స్త్రీలు, కౌరవ స్త్రీలందరూ కూడా ఆ పాండురాజు యొక్క ఉద్దేశ్యంతో ఉదక క్రియను చేశారట. అంటే ధర్మోదకాన్ని వారు సమర్పించుకున్నారు, పుణ్యాన్ని ఆ పాండురాజుకు సమర్పించారు. అది ఒక రుణం. అది ఆ రుణబంధ విమోచనార్థం ఏతద్ధర్మోదకం ఉపతిష్టతు అని ఆ ధర్మోదకాన్ని విడిచిపెట్టే సందర్భంలో మాకు వారికి ఏదో ఒక రుణం ఉంటుంది కనుక సంబంధికులుగా బాంధవులుగా మనం పుడతాం. ఆ రుణంతో బాంధవులుగా పుట్టిన తరువాత ఆ రుణ విమోచనం జరగాలి. రుణ విమోచనం జరగాలంటే ధర్మోదకాన్ని సమర్పించాలి. కనుక సంకల్పంలో అలా చెబుతారు. అలాంటి ఆ ధర్మోదకం ఉదక క్రియ అక్కడ చాలా సాంగంగా నెరవేరింది, విద్యుక్త ప్రకారంగా నెరవేరింది. అక్కడ భీష్మాచార్యుల వారికి మరియు అక్కడున్న వేదవ్యాసదేవుల వారికి పాండవులందరినీ సమర్పించారు. ఈ సందర్భంలో తాత్పర్య నిర్ణయంలో మీరు విన్నారు, ఎవరు అసలు పాండవులని ఎవరికి తెలుసు అని అంటే అక్కడికక్కడే వేదవ్యాసదేవుల వారు పాండవుల్ని తీసుకుని వెళ్ళి వారి వారి ఇంట్లో ఉంచారట. ఎవరు మాట్లాడేది? అలాంటి ప్రభుత్వము వేదవ్యాసదేవుల వారిది. ఎప్పుడైతే ఆ వేదవ్యాసదేవుల వారు ప్రవేశించారో ఇక అందరూ నిశ్శబ్దమైపోయారు. మాటలు రావడం లేదు, ఎవరి నోటి నుండి మాటలు రావడం లేదు. అలాంటి ప్రభుత్వం కలిగిన వారు వేదవ్యాసదేవుల వారు. వారి వల్లే ఈ భరతవంశం యొక్క ఉద్ధారం. ధృతరాష్ట్రుడు జనించింది ఎవరి వల్ల? వేదవ్యాసదేవుల వల్ల. పాండవులు జనించింది వేదవ్యాసదేవుల వారి వల్ల. విదురుని జన్మ కూడా వేదవ్యాస దేవుని వల్ల కూడా వేదవ్యాసుల వల్లే జరిగింది. కనుక ఆ దృష్టిలో పాండవులు ఎవరు? మనుమళ్ళు వేదవ్యాసదేవుల వారికి. కనుక ఆ హక్కు వారికి ఉంది, ఆ బాధ్యత తనకుంది. పాండవులందరూ పాండురాజుకే జనించారు, కుంతీదేవిలో మాద్రీదేవిలో జనించారనే విషయము సర్వజ్ఞుడైన భగవంతుడు వేదవ్యాసదేవుల వారికి తెలుసు. కాబట్టి ఏ విధమైన మొహమాటం లేకుండా, ఎవరికి బెదరకుండా, సంకోచం లేకుండా, బిడియం లేకుండా వారికి విహితమైన ఆ శాలలలో అంతఃపురాలను వారికి ఇచ్చి అక్కడికి తీసుకుని వెళ్ళారు. భీష్మాదులందరికీ కూడా చాలా సంతోషం కలిగింది. భీష్మ తరువాత విదుర, బాల్లీక వీరందరికీ కూడా చాలా సంతోషం కలిగింది. అసలు ఆ పాండవుల మొహాన్ని చూస్తూ ఉంటేనే ఎంత తేజోమయమైనది, ఎంత తేజస్వి అయిన ముఖం వారిది. అలాంటి వారు పాండురాజు యొక్క కొడుకులు కాదని, సంతానం కాదని నిలదీస్తే భగవంతుడు ఊరుకుంటాడా? లేదే. భగవంతుని అనుగ్రహం అప్పట్నుంచి పాండవులతో ఉంది. ఎందుకని? భగవంతుని పైన భక్తి వారికి ఉంది కాబట్టి, భగవద్భక్తులు కాబట్టి ఆ భగవంతుని దివ్యమైన ప్రసాదాన్ని అనుగ్రహాన్ని సంపాదించుకోగలిగారు పాండవులు. అలా వారందరూ కూడా చాలా చక్కగా ఆ హస్తినావతిలో పెరుగుతూ ఉన్నారు. దేహం త్యక్త్వా మహారాజ గతిమిష్టాం యజుస్తదా అథప్తవంతో వేదోక్తాన్ సంస్కారాన్ పాండవస్తదా. వేదోక్తమైన సంస్కారాలను వారందరూ కూడా పొందారు అనే విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. ధార్తరాష్ట్రాన్ భీమసేన సర్వాంస పరిమర్దతి. అప్పుడు భీమసేన దేవుల వారి బలాన్ని దుర్యోధనుడు గమనించాడు. మొట్టమొదట గమనించిన క్షణంలోనే భీముడే నా శత్రువు అని అనుకున్నాడు. కనుక ఎలాగైనా భీమసేన దేవుల వారిని నిరోధించాలి, ఎలాగైనా భీమసేన దేవుల వారిని గెలవాలి. ఏదో విచిత్రమైన కోపం భీమసేన దేవుల వారిపైన దుర్యోధనునికి. అందుకే విదురుడు చెప్పాడు, తనను విడిచిపెడితే, తనను పరిత్యజిస్తే నీ వంశం సురక్షితంగా ఉంటుంది, క్షత్రియులందరూ సురక్షితంగా ఉంటారు అని మొదట చెప్పాడు. కానీ వినలేదు, పెడచెవిన పెట్టేశాడు ధృతరాష్ట్రుడు. ఇప్పుడు చూడండి, ఆ పాండవుల
ఆ వారిలోని ఆ సజ్జనత్వాన్ని, ఆ మంచితనాన్ని, వారిలోని గుణాలను దుర్యోధనుడు పోతూ ఉన్నాడు. ఆ పాండవులు ఎలా ఉన్నారంటే వినీతంగా ఉంటారు. భీష్మాచార్యుల వారిని సందర్శనం చేసుకొని ప్రతిరోజు వారిని నమస్కరించడం, గాంధారి దగ్గరికి రావడం, గాంధారిని నమస్కరించడం, ప్రేమతో గౌరవంతో పలకరించడం, అలాగే ధృతరాష్ట్రుని దగ్గరికి వచ్చి పెదనాన్న అని ప్రేమతో పిలుస్తూ నమస్కరిస్తూ ఉంటే అసలు ఆ ధృతరాష్ట్రుని మనస్సు కూడా ఎంత అద్భుతమైన ప్రేమకు లోనయ్యేదో, ఎంత అద్భుతమైన వాత్సల్యాన్ని కురిపిస్తూ ఉన్నాడో గమనించారు. వాటినన్నిటినీ కూడా గమనించారు. ఇదేంటి, వచ్చిన వారు మా తల్లిదండ్రుల ప్రేమను కూడా వారే సంపాదించుకుంటూ ఉన్నారు. యద్యపి మా తల్లిదండ్రులు ధృతరాష్ట్ర గాంధారి, మేమే వారికి ప్రతిరోజు నమస్కరించాం. అయినా కూడా ఈ ధర్మరాజ, భీమసేన, అర్జున, నకుల, సహదేవ ప్రతిరోజూ తప్పకుండా లేచిన తరువాత తప్పకుండా వచ్చి పెదనాన్న, పెద్దమ్మ అని ప్రేమతో మాట్లాడుతూ ఉంటే, అరే అమ్మ, నాన్న అని నా కొడుకులు మమ్మల్ని పిలవరే, అయినా కూడా ఎంత చక్కగా, ఎంత ప్రేమతో, ఎంత గౌరవంతో వారు పిలుస్తూ ఉన్నారు, ఎంత గౌరవంతో మా పనులను నిర్వర్తిస్తూ ఉన్నారు. ఏ పని చెప్పినా కాదు, లేదు అనడమే వారి నోట రావడం లేదు. అలాంటి అద్భుతమైన రీతిలో ధృతరాష్ట్రుణ్ణి మరియు గాంధారీదేవిని సేవిస్తూ ఉంటే ఎవరికి వారిపైన ప్రేమ కలగదండి? సేవ ఎంత అద్భుతమైన ప్రక్రియ అంటే, ఎవరిని మనం సేవిస్తామో వారి ప్రేమను మనం పొందగలుగుతాం. ప్రేమను పొందాలంటే సేవించడం ఓ దివ్యమైన మార్గం. అంతకన్నా దివ్యమైన, అద్భుతమైన, అపరూపమైన, సులువైన మార్గం మరొకటి లేదు. ఇది నేను చెప్పడం కాదుండో, ఈ మహాభారతం చెబుతుంది. ఎలా ప్రేమ పాఠాలను, స్నేహ పాఠాలను, భక్తి పాఠాలను, గౌరవ పాఠాలను మహాభారతం చెబుతుందంటే చాలా అద్భుతంగా చెబుతుంది, దృష్టాంతపూర్వకంగా చెబుతుంది. పాండవులందరూ కూడా ఎంత చక్కగా ప్రేమించేవారో ఆ ప్రేమతో వారు సేవతో ప్రేమను పొందారు, సేవించి ప్రేమను పొందారు. కానీ సేవించడం కౌరవుల వల్ల సాధ్యమయ్యిందా? తమ కొడుకులే సేవించడం లేదు. ఏదో మనసులో కాస్త వెలితి, ధృతరాష్ట్రునికి, గాంధారికి వెలితి. ఏంటి, వీళ్ళెరా చక్కగా సమయం తప్పకుండా, రోజు తప్పకుండా ప్రేమతో పిలిచి నమస్కారం చేసి మేము చెప్పిన పనులను చక్కగా నిర్వర్తిస్తారో, ఒక్కరోజైనా 100 కొడుకుల్లో ఒక్క కొడుకైనా మా మాటల్ని విన్నారా? ఇలా ప్రేమగా మమ్మల్ని పలకరించారా? అసలు మాటలో ఉన్న మర్మం ఏంటో, మాటలో ఉన్న ఆ విచిత్రమైన అనుభూతి ఏంటో, మాటల ద్వారా ఎలాంటి ప్రేమను మనం పొందగలమో చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, చాలా విచిత్రం అనిపిస్తుంది. మంచిగా మాట్లాడితే ఎందరో మనవాళ్ళు అవుతారు. అదే చెడుగా మాట్లాడితే పైకి మాత్రమే రంగు పూసి మాట్లాడేవాళ్ళు ప్రపంచంలో ఎందరో ఉంటారు, వశం చేసుకోవాలనే ఉద్దేశంతో. కానీ నిజమైన ప్రేమతో మాట్లాడితే ఆ మాటల వల్ల ఎలాంటి గొప్ప అనుభూతి మనసుకు కలుగుతుందో, ఎంత చక్కని మధురిమ మనసు అనుభవిస్తుందో, అనుభవించి తీరాలండి. చెప్పడం వల్ల ఏం సాధ్యమవుతుంది? మన గురువులైన పరమపూజ్యులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారిని సేవించడం ద్వారా ఎలాంటి మధురమైన అనుభూతి మనకు కలుగుతుంది? తల్లిదండ్రుల్ని సేవించడం వలన ఎలాంటి మధురమైన అనుభూతి కలుగుతుంది? అలా గురువులను, తల్లిదండ్రులను, పెద్దలను సేవిస్తూ ఉంటే వారి దివ్యమైన ప్రేమను మనం ఎంత అద్భుతంగా అనుభవించగలుగుతాం? అసలు తెలుస్తుందా మనకు? ఆలోచించగలమా ప్రేమను గురించి? భార్యతో చక్కగా ప్రేమతో మాట్లాడితే, భార్యకు ఏ పనులను చేయాలి, ఏ పనులను తనకు చేసి పెట్టాలి, అలా భార్యకు కావలసిన పనిని భర్త చేయడం, భర్తకు కావలసిన పనులను భార్య చేయడం, పిల్లలకు కావలసినది తల్లిదండ్రులు ఇవ్వడం, తల్లిదండ్రులకు కావలసిన దాన్ని పిల్లలు ఇవ్వడం, ఇలా ఇచ్చి పుచ్చుకోవడంలో ప్రేమ ఎంతగా అభివృద్ధి చెందుతుందో, ప్రేమ ఎంత అధికమవుతుందో నిజమే కదా? అలా ప్రేమను పొందుతూ ఉన్నారు పాండవులందరూ కూడా. సహించలేకపోయారు అసలు. లోపల అసూయ రగులుతూ ఉంది. సరే, వారిని చూసి నేర్చుకుంటూ ఉన్నారా? లేదే. పాండవులు మా తల్లిదండ్రుల్ని సేవిస్తూ ఉన్నారు, వారి ప్రేమను పొందుతూ ఉన్నారు.
అలాంటి సందర్భాన్ని చూసి కౌరవులు ఏం చేయాలి నిజంగా? పాండవుల కన్నా అధికంగా తల్లిదండ్రుల్ని ప్రేమించి గౌరవించి అత్యధికమైన ప్రేమను వారి ద్వారా వాత్సల్యాన్ని పొందాలి. కానీ సేవించడం వారి వల్ల కాదు. సేవ అంటేనే వారికి పడదు. దైత్యులు వాళ్ళు ఎలా సేవించగలరు? సేవించకుండా తల్లిదండ్రుల మెప్పును పొందాలని ఆలోచిస్తే అది సాధ్యమవుతుందా? ఎంత చక్కని ఆలోచనలంటే అసలు మహాభారతం లోపలికి ప్రవేశిస్తే ఎంత ఆనందమైన అనుభూతిని మనం పొందగలమో చాలా ఆనందం కలుగుతుంది. చెప్పడం మాత్రమే కాదు, ఆనందంతో చెప్పడం, ఆనందంతో వినడానికి మాత్రమే పరిమితం చేయకూడదు. మేమందరం కూడా అలా తల్లిదండ్రుల్ని సేవించాలి, పెద్దల్ని సేవించాలి, వారి మాటలను వినాలి. అలా వింటూ పోతే ఎలాంటి ప్రేమను మనం సంపాదించగలుగుతూ ఉన్నామో, ఎంత ప్రేమ అభివృద్ధి అయ్యిందో మనంతట మనకే తెలుస్తుంది. ఎవరూ చెప్పనవసరం లేదు. నన్ను ఎవరెవరు ఎంతగా ప్రేమిస్తున్నారు, ఎంతగా గౌరవిస్తూ ఉన్నారు నేనే తెలుసుకోగలను. కనుక దుర్యోధనునికి భీమసేన దేవుడంటే పడటం లేదు. అందులోనూ భీమసేన దేవుల వారు ఏం చేసేవారంటే ఎవరికి ఏ ఆపద కలిగినా, ఎలాంటి ఆపద కలిగినా ఆ ఆపదను పరిహరించడానికి ముందుండేవారు భీమసేన దేవుల వారు. ప్రజలకు ఎలాంటి ఆపద కలిగినా, ఆ ఆపద ఎంత పెద్దదైనా, ఎంత తీవ్రమైనా, ఎంత తీక్ష్ణమైనా భీమసేన దేవుల వారు పరిహరించేవారు. తినడం పడుకోవడం మాత్రమే భీమసేన దేవుల వారికి తెలుసని అనేవాళ్ళు ఉన్నారండి. కానీ తినడం పడుకోవడం మాత్రమే కాదు, తినిపించడం, పడుకోబెట్టడం, అది నిజమైన ప్రజానురాగం అంటే. అనురాగం అంటే, అనురక్తి అంటే, ప్రేమ అంటే అది. భీమసేన దేవుల వారు అందరికీ తినిపించేవారు, అందరికీ చక్కగా నిద్ర వచ్చేలా చేసేవారు. అంటే వారి దుఃఖాన్ని పరిహరిస్తే, వారి చింతను పరిహరిస్తే, నిశ్చింతమైన జీవితాన్ని వారికిస్తే ఎవరికి సుఖమైన నిద్ర రాదండి? సుఖమైన నిద్రకు కారణమేంటి? నిశ్చింతమైన జీవితం. అలాంటి నిశ్చింతమైన జీవితం అందరికి కలిగేలా భీమసేన దేవుల వారు చూసేవారు. వారి వారి కష్టాల్ని వెతుక్కుని వెళ్ళి మరీ పరిహరించేవారు. అలాంటి కష్టజీవులు ఉంటారు కదండి, వారిని వెతుక్కుని వెళ్ళి వారి కష్టాలను పరిహరించి వారి మెప్పును పొంది వారి ఆ ప్రజల ప్రేమను పొందేవారు, ప్రజల అనురాగాన్ని పొందేవారు భీమసేన దేవుల వారు. కనుక అందరినీ సహించాడు. కానీ భీముడు కొరకని కొయ్యగా మారిపోయాడు భీమసేన దేవుల వారు. ఏం చేయాలి? ఎలాగైనా తనను తప్పించాలి అని నదిలో ఆటలాడేటప్పుడు భీమసేన దేవుల వారిని ఎలాగైనా నదిలో ముంచేసి వారిని చంపేయాలని ఆలోచిస్తూ ఉండేవారు. దాన్ని భీమసేన దేవుల వారు మొదటే పసిగట్టేవారు. అలాంటి చిన్నతనంలోనే శత్రువుల భావనలను, శత్రువుల ఉపాయాలేంటో వాటిని పసిగట్టి ఆ ఉపాయాన్ని దాటడం ఎలా, దాన్ని కూడా ఆలోచించి అతి సునాయాసంగా, అత్యనాయాసంగా ఆ కష్టాలను పరిహరించుకునేవారు. జవే లక్ష్యాభిహరణే భోజ్యే పాంసు వికర్షణే బాలక్రీడాసు సర్వాసు విశిష్టా తేజసాభవన్. పిల్లలాడుకునే ఆటలుంటాయి, ఆ ఆటల్లో ఆరితేరిపోయారు పాండవులు. అందులోనూ భీమసేన దేవుల వారిని అధిగమించి ఆ బాలక్రీడను చేయగల సామర్థ్యం ఎవరికీ లేకపోయింది. ధార్తరాష్ట్రాన్ భీమసేన సర్వాన్ స పరిమర్దతి. కనుక వారి భావన ఏంటో, వారి స్వభావం ఏంటో భీమసేన దేవుల వారికి తెలుసు. కాబట్టి ఎవరికీ అవకాశం ఇచ్చేవారు కాదు భీమసేన దేవుల వారు. ఎవరైనా చెడు చేయాలని ఆలోచిస్తే అక్కడికక్కడే త్రించేసేవారు, వారిని గెలిచేవారు భీమసేన దేవుల వారు. పరిమర్దన చేసేవారు, మర్దించేవారు భీమసేన దేవుల వారు. తప్పు చేసిన వారిని తప్పు చూస్తూ ఊరుకునేవారు కాదు భీమసేన దేవులు. ఎక్కడైనా తప్పు జరిగితే ఆ తప్పును పరిహరించేందుకు ముందుండేవారు. తప్పుకు తగిన శిక్షనిచ్చేవారు ఎవరైనా. అందుకనే అందరికీ తెలిసిపోయింది భీమసేన దేవుల వారంటే ఏంటి. వారు కొట్టారంటే తను తప్పు చేసి ఉండాలి, చేసి తీరాలి. అసలు తప్పిదం ఎవరిది? ఎక్కడైనా తప్పిదం ఎవరిది? భీమ దుర్యోధనుల విషయంలో మాత్రమే కాదు, ధర్మరాజ, అర్జున, నకుల, సహదేవ వీరి విషయంలో, అలాగే ఇతర బాలకుల విషయంలో కూడా ఎక్కడైనా గొడవ జరిగిందంటే, ఆ గొడవలో కౌరవులకు దెబ్బ పడిందంటే
భీమసేన దేవుల వారు కౌరవుల్లో ఎవరినైనా కొట్టారంటే, కౌరవులో మాత్రమే కాదు, భీమసేన దేవుల వారు ఎవరినైనా కొట్టారంటే తను తప్పు చేశాడని తీర్మానించేంతగా భీమసేన దేవుల వారిలో సౌజన్యం ఉండేది. క్షాత్ర తేజస్సు వారిలో ఉండేది. తప్పును సహించేవారు కాదు అసలు. కనుక అది ప్రతి రోజుకు పెరుగుతూ ఉంది భీమసేన దేవుల వారిలో. గమనిస్తూ ఉన్నారు దుర్యోధనాదులందరూ కూడా. ఏకనేవ నిగృహ్ణాతి నాతి కృచ్ఛరా దురకోదర తేషాం శతమేకోత్తరం తేషాం కుమారాణం మహోజసాం. ఆ 100 కౌరవులు ఎవరైతే ఉన్నారో 100 కౌరవుల్ని ఒకే ఒక చేతిలో పట్టుకుని వారిని పీడించేవాడట తప్పు చేసినప్పుడు. ఎల్లప్పుడూ తప్పు చేసేవారే వాళ్ళు. కనుక తప్పు చేసినప్పుడు ఆ 100 ఆ జడ ఏదైతే ఉందో ఆ జడను పట్టుకుని లాగేవారట. ఎలాంటి ఆ బుద్ధి ఎలా ఉండాలో గమనించండి. 100 జడలను చేతిలో పట్టుకోవాలంటే ఎంత పట్టు ఉండాలి చేతికి, ఎంత సామర్థ్యం ఉండాలి, ఎంత జ్ఞానం ఉండాలి, ఎంత వివేకం ఉండాలి. బలంతో మాత్రమే జరిగే పనులు కావవి. బలంతో చేస్తే అది 20-80 లేదా 10-90 30-70 ఇలా విజయం ఉంటుందే తప్ప 100కి 100 పాళ్ళు విజయం సాధించలేరు ఎవరూ కూడా. కేవలం బాహుబలంతో యుద్ధం చేస్తే, బాహుబలంతో ఏదైనా చేస్తే 100కి 100 పాళ్ళు శాతం న్యాయాన్ని సమకూర్చలేరు ఎవరు కూడా. భీమసేన దేవుల మాత్రం 100కి 100% వారు న్యాయాన్ని చేకూర్చేవారందరికీ కూడా. అలాంటి ప్రజ్ఞా పాఠవాలతో భీమసేన దేవుల వారు ఆ దుర్యోధనాదులు 100 మంది వారి జడను పట్టుకొని ఒక చేతిలో వారిని ఈడ్చుకుని వెళ్ళేవారట. తప్పు చేసినప్పుడు తగిన శిక్షనిచ్చేవారట భీమసేన దేవుల వారు. దశబాలాంజలే క్రీడన్ భుజాభ్యాం పరిగృహ్య సహ ఆస్తే సలిలే మగ్నో మృతకల్పాన్ విముంచతి. ఎవరినైనా ఎక్కువ పీడిస్తే, ఎవరైతే ఎక్కువగా పీడిస్తూ ఉన్నారో అలాంటి కౌరవులు 10 భుజబలంతో గంగా జలంలో త్రోసేవారట. గంగా జలంలో వారు కూడా మునిగేవారట. అలాగే ఆ కౌరవుల్ని కూడా ముంచేవారు. బాహుబలంలో అటు 5 ఇటు 5 వారిని నీటిలో ముంచేవారు, వారు మునిగేవారు. ఆ నీటిలో చాలా చక్కగా ఆ ప్రాణాన్ని నిరోధించడం వారికి తెలుసు. ముఖ్య ప్రాణదేవుల వారి అంశ కదండి, ప్రాణ నిరోధం వారికి తెలియదా? కనుక ప్రాణాన్ని నిరోధించి వారు ఉండేవారు. కానీ లోపలున్న వాళ్ళు మాత్రం ఈ క్షణంలో చచ్చిపోతాననే భావనలో ఉన్నప్పుడు మళ్ళీ పైకి రప్పించేవారట, పైకి లేపేవారట భీమసేన దేవుల వారు. ఇలా ఆ దుర్యోధనాదులను శిక్షిస్తూ ఉన్నారు. పళ్ళు కావాలని చెట్టుపైకి ఎక్కేవారట కౌరవులందరూ కూడా. పరపీడా పరాయణులైన ఆ దుర్యోధనాదుల్ని ఎలా పీడించేవారంటే భీమసేన దేవుల వారు చెట్టు ఎక్కేంత వరకు ఊరుకునేవారు భీమసేన దేవుల వారు. అందరూ చెట్టు పైన ఎక్కిన తరువాత కాలితో ఆ చెట్టును తన్నేవారట. కాలితో చెట్టును తంతే పైన ఉన్న పళ్ళన్నీ కిందికి పడేవట. పళ్ళు మాత్రమే కాదు, ఎక్కిన దుర్యోధనాదులు కూడా కిందికి పడేవారట. కిందికి పడి నొప్పిని అనుభవించేవారట. చాలా చక్కగా మహాభారతం చెబుతుంది. సఫలాః ప్రపతంతి స్మ ద్రుమాత్ స్రస్తాః కుమారకాః ప్రహార వేగాభిహత ద్రుమా వ్యాఘూర్ణితాస్తతః. అలా వారిని కౌరవులను పీడించేవారు. సఫలాః ప్రపతంతి స్మ కేచిద్భగ్న శిరోరస్కాః కేచిద్భగ్నకటీముఖాః నిపేతుర్భ్రాతరः సర్వే భీమసేన భుజార్ధితాః. యుద్ధానికి వచ్చేవారట, స్పర్ధ చేసేవారు. ఎవరితో స్పర్ధ చేయాలి? భీమసేన దేవుల వారితో స్పర్ధ చేయాలని వారితో స్పర్ధ చేయడానికి వస్తే భీమసేన దేవుల వారు ఒకే ఒక్కరు ఇటువైపు నిలబడి ఎందరైనా 100 ఆ కౌరవుల్ని మట్టి కరిపించేవారట. ఇలాంటి అత్యద్భుతమైన భుజబల పరాక్రమాన్ని భీమసేన దేవుల వారు చూపిస్తూ ఉండగా రోజుకు కౌరవులకు భీమసేన దేవుల వారి పైన వైరం పెరుగుతూ ఉంది. భీమసేన దేవుల వారికి వైరం అనేది లేదు. కానీ ఎందుకు ఇలా వారిని పీడిస్తూ ఉన్నారంటే వారందరూ పరపీడ పరాయణులు కాబట్టి, వారి వల్ల అందరికీ బాధ కలిగేది కాబట్టి, రాజుగా రాజకుమారునిగా తను చేయాల్సిన పనిని తను చేసేవారు భీమసేన దేవుల వారు. కనుక ఇంటికి వెళ్ళిన తరువాత ఎవరూ భీమసేన దేవుల వారిని తిట్టేవారు కాదు. ఎందుకని? భీమసేన దేవుల వారు కొట్టారంటే న్యాయం ఉంది అక్కడ.
అనుకునేవారట. అలా కౌరవులకు మరియు పాండవులకు ఇలాంటి ఇలాంటి సంఘర్షణ జరుగుతూ ఉంది. ఈ సంఘర్షణ దేనికి దారి తీసింది, ఎలా ముందుకెళ్ళింది, ఎలా కొనసాగింది, దీన్ని ఎలా తీసుకున్నాడు దుర్యోధనుడు, ఎంత సీరియస్గా తీసుకున్నాడు, దానికి తగిన ఉపాయాలు భీమసేన దేవుల వారు ఎలా ఎలా చేశారు అనే విషయాలను మహాభారతం చాలా చక్కగా చెబుతుంది. ఆ విషయాన్ని మళ్ళీ క్రమంగా విందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోజో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రీణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం అనేన భావియత్ పుణ్యం అవాప్నోతు గురుర్మమ.